బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన నేడు పేపర్లెస్ కేబినెట్ సమావేశంలో జరగనుంది. పూర్తిగా డిజిటల్ విధానంలోనే ఈ కేబినెట్ భేటీ నిర్వహించడం విశేషం. రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ అమలుపై మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ఖరీఫ్లో విత్తనాలు, ఎరువుల పంపిణీపై కీలకంగా చర్చించనున్నారు. ఎల్నినో ప్రభావం, రుతుపవనాల మందగమనం నేపథ్యంలో ప్రత్యామ్నాయ పంటల సాగు, విత్తనాలు, ఎరువుల అందుబాటుపై ప్రభుత్వం కార్యాచరణను ఖరారు చేయనుంది. ఇక విద్యార్థులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఫీజు రియంబర్స్మెంట్ నిధుల విడుదలపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. అదే సమయంలో మూసీ నది ప్రక్షాళన పునర్జీవన ప్రాజెక్టు తొలి దశ డిపిఆర్ కు ఆమోదం తెలిపే అవకాశాలు కూడా ఉన్నాయి. హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2 కు కేంద్రం నుంచి అనుమతులు సాధించేందుకు అనుసరించాల్సిన వ్యూహంతో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య ఉద్యోగుల పరస్పర బదిలీల అంశంపైన కూడా చర్చ జరగనుంది. దీనిపై మరింత సమాచారాన్ని మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు ఫోన్ ద్వారా. శ్రీనివాస్, సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరుగుతున్న ఈ పేపర్లెస్ కేబినెట్ సమావేశంలో మరి ఇప్పటి వరకు ఎలాంటి కీలక నిర్ణయాలు తీసుకున్నారు? పవని, ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరగబోతుంది. అయితే ఈ సమావేశానికి ప్రాధాన్యం, అదేవిధంగా ఎంత ఇంపార్టెన్స్ ఏంటంటే ఈ పేపర్లెస్ కేబినెట్ మీటింగ్ ఉండబోతుంది. ఎందుకంటే ఇంతవరకు కూడా ఫైళ్లు, అదేవిధంగా ఫైళ్లలో ఆయా శాఖలకు సంబంధించిన సమాచారం అంతా కూడా కార్యదర్శులు తీసుకుని వచ్చి అదే మంత్రివర్గంతో ఈ సమావేశం జరుగుతూ వచ్చేది. కానీ ఈసారి పేపర్లెస్, అంటే పేపర్లేవి లేకుండా కేవలం ఒక ఎలక్ట్రానిక్, అంటే దాని ద్వారా కంప్యూటర్ సిస్టమ్ ద్వారా ఈ సమావేశం జరగబోతుంది. అందులో అందరికీ కూడా ఇప్పటికీ చూసుకుంటే కనుక నోట్ ప్యాడ్స్ ఇవ్వడం జరిగింది. ఆ నోట్ ప్యాడ్స్ లోనే ఈ మొత్తం సంక్షిప్త సమాచారం ఉండబోతుంది. ఏ శాఖలకు సంబంధించి రివ్యూస్ జరగబోతున్నాయి, ఏ శాఖలకు సంబంధించి ప్రభుత్వం చర్చించబోతుంది అన్న అంశాలన్నిటి మీద కూడా ఆ నోట్ ప్యాడ్ లో ఇవ్వబడింది. సో తొలిసారిగా ఈ పేపర్లెస్ కేబినెట్ సమావేశం జరగబోతుంది. ఇందులో ప్రధానంగా చూసుకుంటే కనుక రైతు సమస్యలు, అంటే ఇటీవల కాలంలో మనం చూస్తున్న ఎరువులకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆందోళన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఒకవైపు ప్రభుత్వం చర్యలు తీసుకున్నప్పటికీ కూడా అక్కడ రైతులకు అందాల్సిన ఎరువులు అయితే అందడం లేదు. దాంతోనే వాళ్ళంతా కూడా రోడ్డెక్కే పరిస్థితి, ప్రతిపక్షాలకు ఇది ఒక ఆయుధంగా మారింది. సో ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ఎరువులకు సంబంధించి ఏదైతే డిమాండ్కు తగ్గ సరఫరా ఉందా లేదా, లేకపోతే ఎలా తీసుకురావాలి, అదేవిధంగా కేంద్రం మీద ఒత్తిడి తెచ్చేందుకు ఏ విధంగా వ్యవహరించాలన్న దాని మీద ఈరోజు కేబినెట్ సమావేశంలో ప్రధానంగా చర్చించబోతున్నారు. ఇక మరోవైపు చూసుకుంటే కనుక అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం పలు అభివృద్ధి కార్యక్రమాలు, 6 గ్యారంటీలకు సంబంధించి అమలు, ఈ అంశాలన్నింటి మీద కూడా దృష్టి సారిస్తూ వచ్చింది. సో వాటి దిశగా కూడా ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించబోతున్నారు. ఇక మరోవైపు చూసుకుంటే కనుక ఏదైతే రాష్ట్ర విభజన తర్వాత కొన్ని అంశాలు ఇటు ఆంధ్రప్రదేశ్ సంబంధించి, అటు తెలంగాణకు సంబంధించి కొన్ని అంశాలు ఇంకెప్పటికీ పెండింగ్ లోనే, అందులో ప్రధానంగా ఉద్యోగులకు సంబంధించిన అంశాలు ఏవైతున్నాయో వాటికి సంబంధించి కూడా ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి రాష్ట్ర కేబినెట్ ఈరోజు చర్చించబోతుంది. అదేవిధంగా కేంద్రం మీద ఒత్తిడి పెంచి ఏవైతే రాష్ట్రానికి రావాల్సిన నిధులు కావచ్చు, అదేవిధంగా అభివృద్ధికి సంబంధించిన నిధులు కావచ్చు, ఆ విషయంలో కూడా కేంద్రం మీద ఒత్తిడి తెచ్చే దిశగా కేబినెట్ లో ఈరోజు చర్చించబోతున్నారు. ఇక రాజకీయ పరమైన అంశాలు కూడా ఈ చర్చకు రాబోతున్నాయి. ఈరోజు చూస్తున్నాం కదా, మనకి రాష్ట్ర వ్యాప్తంగా మంత్రులు, అదేవిధంగా మాజీ మంత్రుల మధ్య ఒక సవాళ్ల పర్వం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ప్రతిపక్షాలు ఏవైతే ప్రశ్నలు ఏవైతున్నాయో, ప్రతిపక్షాలు ఏవైతే ప్రభుత్వం మీద విమర్శలు గుప్పిస్తూ చేస్తున్నాయో వాటికి ఈటైన సమాధానం ప్రభుత్వం తరపున కూడా ఇవ్వాలని చెప్పేసి మంత్రివర్గంలో చర్చిస్తారు. అయితే ఇది రాజకీయపరమైన అంశం కాబట్టి ఈ అంశం వచ్చినప్పటికీ ఎవరు కూడా ప్రభుత్వానికి సంబంధించిన కార్యదర్శులు ఎవరు కూడా ఆ కేబినెట్ లో ఉండకూడదు. కాబట్టి ఈ అధికారులు వెళ్లిపోయిన తర్వాత దీని మీద కూడా చర్చ జరగబోతుంది. మొత్తానికైతే తెలంగాణలో తొలిసారిగా పేపర్లెస్ కేబినెట్ అయితే ఈ రోజు 3 గంటల నుంచి జరగబోతుంది. అవును, అంటే విద్యార్థులు ఎదురు చూస్తున్న మరి ఫీజు రియంబర్స్మెంట్ విడుదలపై కేబినెట్ సానుకూల నిర్ణయం తీసుకునే అవకాశం ఏమైనా ఉన్నాయా? దీని మీద చర్చించే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఫీజు రియంబర్స్మెంట్ కి సంబంధించి గత కొంతకాలంగా కూడా చర్చ జరుగుతుంది. అదేవిధంగా విద్యార్థులకు సంబంధించి ఏవైతే పలు విద్యా సంస్థలు, ప్రైవేట్ విద్యా సంస్థలకు సంబంధించి వాళ్ళు ఫీజు కట్టకపోవడం వల్ల, అంటే ఆయా కాలేజీలకు ఫీజు రియంబర్స్మెంట్ జరగకపోవడం వల్ల విద్యార్థులకు సంబంధించిన హాల్ టికెట్స్ కావచ్చు, లేకపోతే మెమోరాండమ్స్ కావచ్చు, అంటే కాలేజీ వదిలి వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఇవ్వాల్సినవి ఏవైతే ఉంటాయో
సర్టిఫికేట్స్ ఇవ్వకుండా వాళ్ళని హరాస్మెంట్ చేస్తున్నదని చెప్పేసి పదే పదే వార్తలు వస్తున్న నేపథ్యంలో దీని మీద కూడా ప్రభుత్వం దృష్టి సారించింది. ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో తగినంతగా త్వరలోనే నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి కూడా కేబినెట్ లో చర్చించే అవకాశం ఉంది. ఒకవేళ నిర్ణయం తీసుకుంటే కనుక విద్యార్థులకు ఒక వెసులుబాటుగానే మనం భావించాల్సి ఉంటుంది. అంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఉద్యోగుల పరస్పర బదిలీ అని అంటున్నారు. మరి ఈ అంశంపై కేబినెట్ లో కూడా చర్చించే అవకాశం ఉందని చెప్తున్నారు. సో ఏ విధంగా చర్చ ఉండబోతుంది అంటారు శ్రీనివాస్? అవును, ఇది ఇప్పుడు సమస్య కాదు. ఇది 2014 రాష్ట్ర విభజన జరిగిన తర్వాత అప్పటి నుంచి సమస్య జరుగుతూనే ఉంది. అంటే ఈ ఉద్యోగుల బదిలీకి సంబంధించి ఆ పెండింగ్ లో ఉన్నాయి అంశాలన్నీ కూడా. అప్పుడు ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలు, ఆనాడున్న రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు కావచ్చు, దీని మీద చర్చలు జరుగుతున్నాయి. కానీ ఇంతవరకు దానికి ఒక తొలికి వచ్చిన దాఖలాలు లేదు. ఏదైతే దీనికి సంబంధించి ఉద్యోగుల సంఘాల మధ్య కూడా అనేక చర్చలు జరిగాయి. ఇది కేవలం చర్చలకే పరిమితం అవుతుంది తప్ప కార్యరూపం దాచడంలో ఇంకా విఫలం అవుతూనే ఉంది. మరి చూడాలి, మరి రేవంత్ రెడ్డి సర్కారు ఈరోజు తీసుకునే నిర్ణయాన్ని బట్టి ఏ విధంగా ఉండబోతుంది అనేది. థ్యాంక్ యూ శ్రీనివాస్.